నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో కొనసాగుతున్న మున్సిపల్ అంగన్వాడీల సమ్మె. భూ హక్కు చట్టం 27/23ను వ్యతిరేకిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు. కొల్లిపర మండలం తోములూరులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వాలీబాల్ క్రీడలను ప్రారంభించి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్, మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి. వాడివేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యుల వాదోపవాదాల మధ్య మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కొనసాగింది. అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యుల వాదోపవాదాల మధ్య మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కొనసాగింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన రాధిక అధ్యక్షతన శుక్రవారం కౌన్సిల్ అత్యవసర బడ్జెట్ అంచనాలపై సమావేశాలు నిర్వహించారు. సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలపై చర్చ సాగింది. ప్రధానంగా 11, 14 అంశాలపై ప్రతిపక్ష అధికార పక్ష కౌన్సిల్ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తెనాలి నందివెలుగు 4 లైన్ల రోడ్డులో ఏర్పాటు చేయనున్న తెనాలి బండుకు 40 లక్షల రూపాయలు వెచ్చించడంపై అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యుల మధ్య మాటామంతి తారాస్థాయికి చేరుకుంది. అలాగే క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్ అధికారులు సమగ్రంగా విధులు నిర్వహించడం లేదని కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఎజెండాలోని అభ్యంతరకర అంశంపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు మున్సిపల్ చైర్మన్ రాధికకు డీసెంట్ అందజేశారు. అది ఇప్పటివరకు టెండర్ కూడా ఆమోదం అయిపోయింది. కానీ ఇంత డబ్బులు ఒకే చోట పెట్టడం వల్ల ఇన్ని పనులు లోకల్ గా ఎన్నో పనులు ఆగిపోతున్నాయి. రోడ్ల మీద కూడా చూస్తున్నాం, ఎంతో గుంటలు ఉన్నాయి అని చెప్పి గవర్నమెంట్ ని కూడా చాలా మంది నిందిస్తా ఉన్నారు. ఇటువంటి నిందలు పోగొట్టుకోవడానికైనా ఈ డబ్బులు దాన్ని ఖర్చు పెడితే బాగుండేదేమో. అన్ని విగ్రహాలు మరి మన మున్సిపాలిటీ పర్మిషన్ సరిపోతుందో లేకపోతే కలెక్టర్ గారి పర్మిషన్ కావాలి అన్ని విగ్రహాలు పెట్టడానికి నాకైతే తెలియదు. కానీ వాటన్నిటి కూడా ఇంత డబ్బులు వృధా ఖర్చు పెడతానని మేము మళ్ళీ ఇది అద్భుతంగా ఉంటే మేము చేయగలిగాం. ఇది అద్భుతంగా చేయగలిగాం. అదే ఈ విగ్రహాలు పెట్టడానికి మనకి సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది. దశ రోడ్ల మీద విగ్రహాలు పెట్టడానికి వీల్లేదు, అలాగే ఏదైనా ఉంటే కుదరదా అని చెప్పి సుప్రీంకోర్టు అధికారాన్ని రోడ్డు మధ్యలో పెట్టమని చెప్పాలి. ఆ మాట పెడుతుంది. వేరే మనకేమైనా పర్మిషన్ ఉందా? మరి గత 2017-18 సంవత్సరం చూసుకుంటే మొట్టమొదటిగా పర్మిషన్ పెట్టిన విగ్రహం వాళ్ళే. 2016-17 సంవత్సరం
17, 16, 17, 18 సంవత్సరాలు పెట్టే విగ్రహాలు నిశ్చిస్తే తెలిసింది అధ్యక్ష. పాలకులు ఎవరున్నారు? గత పాలకులు ఎవరున్నారు? మీరున్నారు. మీ టైంలోనే ఫస్ట్ విగ్రహాలు స్టార్ట్ అయింది. మీ టైంలో విగ్రహాలు పర్మిషన్ స్టార్ట్ అయింది. ఆ రోజు ఏం చేశారు? ఆ రోజు విఎస్ఆర్ కాలేజ్ దగ్గర ఆర్చినైతే, లేకపోతే ఇక్కడ మార్కెట్ పెట్టిన విగ్రహాలైతే, లేకపోతే దుర్మార్గులు పెట్టిన విగ్రహాలైతే, ఈ విగ్రహాలను ఎవరు పెట్టారు? పెట్టలేదా? తెనాలి పట్టణ డెవలప్మెంట్, తెనాలి పట్టణ అభివృద్ధి, తెనాలి పట్టణ శుద్ధీకరణలో భాగంగా గౌరవ శాసనసభ్యులు చేసి పట్టణంలో ప్రముఖులతో చాలా మందితో మాట్లాడి పట్టణ డెవలప్మెంట్ కోసం చేసింది. పర్మిషన్ అడుగుతున్నావు, చూపిమని అడుగుతున్నావు. మీరు ఆమోదించాడు, మాకేం ఇబ్బంది లేదు. పర్మిషన్ అడుగుతున్నావు లేదా అడుగుతున్నావు, దాని సమాధానం చెప్పకుండా ఎజెండా మన సదస్సు విగ్రహాలు ఉన్నాయి. ఒక పక్క పోలీస్ స్టేషన్, ఒక పక్క ఫ్లైఓవర్, ఈ మధ్యలో 40 గజాలు ఉంది అధ్యక్ష. దానికి 25 లక్షలు పెట్టారు అధ్యక్ష. ఒక పక్కేమో విఎస్ఆర్ కాలేజ్ దగ్గర రోడ్డు బైక్ మీద కింద పడి భార్య భర్తలు ఎంతమంది తల్లవాళ్ళు ఇందాక 4వ వార్డు గురిగారు ఇల్లు చూద్దామండి, 45 గజాలు కూడా ఉండదు, ఇది 5 లక్షలు 6 లక్షలతో అయిపోయింది అని అన్నారు. ఇదే టీడీపీ గవర్నమెంట్ లో 30వ వార్డులో ఫంక్షన్ హాల్లో టీడీపీ గవర్నమెంట్ లో మొత్తం 450 గజాలు సింగిల్ స్టేర్ అధ్యక్ష. ఇప్పుడు కావాలంటే వెళ్దాం. 1,35,00,000 రూపాయలు శిలాఫలకాలు వేసుకొని 1,35,00,000 రూపాయలు వేసుకొని పని చేశారు. అదే పని సెకండ్ స్టేర్ లో 18 లక్షల రూపాయలు ఇదే గవర్నమెంట్ శాంక్షన్ చేసి మా మిత్రుడు శ్రీనివాస్ నాయుడు వరకు సేమ్ పొజిషన్ లో 18 లక్షల రూపాయలకే అదేసాము. కమిషనర్కి 5 లక్షల వరకు శాంక్షన్ కదాలంటే ఉంది. 5 లక్షల లోపు ఏదైనా కౌన్సిలర్స్ అత్యవసరమైన భావించి వచ్చినప్పుడు అక్కడ అర్జెన్సీని బట్టి మనం కమిషన్ శాంక్షన్ చేస్తాడు. కమిషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తాడు. టెండర్ ఫైనలైజేషన్ చేసే అధికారం కూడా కమిషన్కు ఉంది. ఇది ఇప్పుడు కాదు, 2015 సంవత్సరంలో ఇచ్చారు. అది టీడీపీ గవర్నమెంట్ లో ఇచ్చారండి. అది కమిషన్కి పూర్తి అధికారం 5 లక్షల వరకు. 5 లక్షలు దాటింది ఏదైనా ఉంటే కౌన్సిల్కి తీసుకొస్తారు. ఇక్కడ ఏమి ఇప్పుడు మన గౌరవ మెంబర్ గారు అడిగినట్లు ఇక్కడ ఎవరి నోటీసు లేకుండా ఎక్కడ పని జరగలేదు, ఎక్కడ ₹1 కూడా మిస్యూటిలైజ్ కాలేదు. అది కూడా ఆ ఫైల్స్ కూడా కావాలన్నా మీకు చూపిస్తాం. అంటే సచివాలయానికి సంబంధించి ఇంజనీర్ల చేత ఎస్టిమేషన్ వేయించి అక్కడ ఉన్న పొజిషన్ వేరు, వీళ్ళు పెడుతుంది వేరు. అక్కడికి వెళ్ళేప్పటికి కాంట్రాక్టర్ వర్కర్లు మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయి మొత్తం అన్ని వర్కులు చేయకుండా వెనకొచ్చేస్తున్నారు. ఎట్లాగే రామయ్య గారు చెప్పినట్టు 25వ వార్డు, ఆ వార్డులోకి నేను ఆయన ప్రారంభోత్సవానికి పిలిస్తే నేను వెళ్ళాను. ఆ వరుసలు కంటిన్యూషన్ వర్క్ చేస్తూ వచ్చారు. కానీ వీళ్ళు పెట్టిన వర్క్కి అక్కడ ఉన్న పొజిషన్కి చాలా డిఫరెన్స్గా ఉంది. అలాంటప్పుడు అది చేయడం సాధ్యపడదు. అందుకని ఆటోమేటిక్గా కాంట్రాక్టర్ వారు వేరే చోటకి వెళ్ళిపోయారు. అక్కడ పూర్తి చేసుకుని వచ్చేప్పుడు లేట్ అయిపోతా ఉంది. కానీ మొత్తం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒక రాజుగారే కాదు, అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి 4 ఏఈలు, 3 డిఈలు, 1 ఎంఈ గారు, వీళ్ళందరూ కూడా సచివాలయ సిబ్బంది సంబంధించిన వాళ్ళ పైన అంటేసి వాళ్ళు ఎస్టిమేషన్ వేసింది అసలు లేని కూడా పెట్టేస్తే ఈ లోకే చేసి ఇక్కడ కౌన్సిల్ పెట్టి తీర్మానం చేసి ఎన్నో పెండింగ్లు ఉన్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన రాధిక మాట్లాడుతూ ఎజెండాలోని 19 అంశాలను ఆమోదించినట్లు తెలిపారు. పట్టణంలో జరుగుతున్న పనులను ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఈ రోజున 29వ తారీఖున 12
19 అంశాలు ఆమోదించడం జరిగింది. అందులో టీడీపీ కౌన్సిలర్ 11వ అంశాన్ని 14వ అంశం వ్యతిరేకిస్తూ జరిగింది. వాళ్ళకి తగిన సమాధానం చెప్పి మేము అన్ని అంశాలు ఆమోదించాము. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, వైస్ చైర్మన్లు, అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు, పలు విభాగాల మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కొల్లిపరి మండలం తోములూరు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో భాగంగా శుక్రవారం వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్, మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. కొల్లిపరి మండలం తోములూరు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో భాగంగా శుక్రవారం వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని క్రీడాకారులు ఉపయోగించుకుని క్రీడలలో రాణించాలన్నారు. క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీయటానికి కార్యక్రమం దోహదపడుతుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వారికి అవసరమైన క్రీడా సామాగ్రిని అందజేయడంతో పాటు బహుమతులను అందజేయటం జరుగుతుందన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్ అని పేర్కొన్నారు. 8వ తరగతి విద్యార్థులకు 2వ ఏడాది ట్యాబ్లను పంపిణీ చేస్తూ వారి విద్యాభివృద్ధికి దోహదపడుతున్నారన్నారు. ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని విద్యలో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ఝాన్సీలత, ఎంపీపీ భీమవరపు పద్మావతి, సంజీవరెడ్డి, సర్పంచ్ బాణవ తరుణాబాయ్, సొసైటీ అధ్యక్షులు ఈమని హరికోటిరెడ్డి, పాలకేంద్రం అధ్యక్షులు ఉయ్యూరు ఉమామహేశ్వరరెడ్డి, ఈద హర్షవర్ధన్ రెడ్డి, ఎంపీడీసీ సభ్యులు అవుతు బసవ పున్నారెడ్డి, మర్రెడ్డి మాధవి, మండల పార్టీ కన్వీనర్ అవుతు పోతురెడ్డి, నాయకులు మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, కొల్లి రాఘవరెడ్డి, అడప నారాయణ రెడ్డి, ఏ శివారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భూషణం, ఎం సామిరెడ్డి, ఎంపీడీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి డిజిటల్ ఎడ్యుకేషన్ని వాళ్ళకి చేరువ చేయడం కోసం గత సంవత్సరం నుంచి 8వ తరగతి చదువుతున్న పిల్లలకి ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఇస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మీ స్కూల్లో సుమారు 79 మందికి ట్యాబ్స్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఈ గ్రామం నుంచి ఎక్కడైతే గ్రామంలో ఉన్న యువకులు టీముగా ఫామ్ అయి సచివాలయంలో నమోదు చేసుకొని అలాగే మీ అందరికీ గేమ్లు కండక్ట్ చేస్తూ సచివాలయ స్థాయిలో ప్రైజ్ని, అలాగే మండల స్థాయిలో ప్రైజ్ని, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో ప్రైజ్ని, ఆ తర్వాత జిల్లా స్థాయిలో అలాగే స్టేట్ స్థాయిలో ప్రైజ్ మనీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ట్యాబ్స్లో బైజూస్ కంటెంట్ని తీసుకొచ్చి గత సంవత్సరం ఇచ్చిన ట్యాబ్స్లో ఒక లోపాన్ని కనిపెట్టాం. ఏంటంటే ఈ ట్యాబ్స్ కింద పడితే వెనకమాల పగులుతుంది అని చెప్పి దాన్ని కూడా సరిచేసి ముఖ్యమంత్రి గారు ఒకవేళ కింద పడ్డా కూడా పగలకుండా దీనికి ప్లాస్టిక్ షీట్ని వేపించడం జరిగింది. ఈ బ్యాగ్ గవాన్లో ఒకవేళ కింద పడ్డా కూడా క్రాక్ ఇవ్వకుండా ఈ ప్లాస్టిక్నే పగిలే విధంగా ఉంటుంది. సో ట్యాప్ డ్యామేజ్ కాకుండా చూసే విధంగా ఇలా పద్ధతి తీసుకొని డిజిటల్ ఎడ్యుకేషన్ని మీ చెరువు తీసుకొచ్చాం. మనలో ఉన్న స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేయాలని, కేవలం ఎంకరేజ్ చేయటమే కాకుండా మీలో ఉన్న స్పోర్ట్స్ స్పిరిట్ని బయటికి తీసే ఉద్దేశంతో పాటు స్పోర్ట్స్ హంట్ని బయటికి తీయాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఆఖరికి ఏదైతే స్పోర్ట్స్ కిట్ ఉన్నాయో అది ఆ కిట్స్ను కూడా ప్రభుత్వమే ఉచితంగా ఆ టీమ్స్కి అందించే విధంగా ఈరోజు తీసుకొచ్చాం. ఈరోజు ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ శాసనసభ్యుడు, ఒక ఎంపీపీ, ఓ పంచాయతీ ప్రెసిడెంట్, ఒక ఎక్స్ఎమ్మెల్యే మేమందరం వేదిక మీద ఉంటే మా ముందున్న పిల్లలను చూస్తే అది ఒక బ్రాండ్ గుర్తుకొస్తా ఉంది, ఒక కలర్ఫుల్ వాతావరణం గుర్తుకొస్తా ఉంది. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో న్యాయవాది తాడిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు.
స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో న్యాయవాది తాడిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి ఆనందబాబు చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ మంచి నిర్ణయంతో ముందుకొచ్చి తెలుగుదేశం జనసేన కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వెంకటేశ్వరరావు పార్టీ కోసం చేస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమంలో మాదల కోటేశ్వరరావు, తవ్వ ప్రసాద్, జాస్తి బుజ్జి, అన్వర్ భాష, బొమ్మిశెట్టి మహేష్, కొత్తమాసు సతీష్, బాబురావు, ఎన్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. సోదరుడు ప్రముఖ న్యాయవాది తాడిశెట్టి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ సగర సాధికార కమిటీ చైర్మన్గా ఉన్నాడు. వారు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో తెనాలి, వేమూరు నియోజకవర్గ పరిసర ప్రాంతాల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ క్యాలెండర్ రూపొందించారు. దాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా తాడిశెట్టి వెంకటేశ్వరరావు న్యాయవాదిగా తెలుగుదేశం పార్టీకి విస్తృతమైన సేవలు అందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా తన వృత్తిలో కూడా ఒక నిబద్ధతతో న్యాయవాదిగా పార్టీ కార్యకర్తలకు అనేక రకాలుగా అండగా ఉంటా ఉన్నాడు. రాబోయే రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపోతా ఉన్నాం. ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాలం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక దురదృష్టకరమైనటువంటి గడియలు గడిపాం. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. 100 రోజుల్లో మొత్తం అయిపోబోతా ఉంది ఎన్నికలన్నీ కూడా ప్రక్రియ అంతా. ఈ జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని నూతన సంవత్సరంలో సంక్రాంతి శుభ సందర్భంలో వదిలించుకోవడానికి ఈ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి ఒక ప్రతినిధి అవసరం ఉంది. అన్న నందమూరి తారక పార్టీ పెట్టినప్పుడు బీసీలు అందరూ కూడా ఈ పార్టీకి అండగా ఉండి ఈ పార్టీకి మరి అండగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మరి అండగా ఉండి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మరి బీసీ కులం నుంచి మరి మన తాడిశెట్టి వెంకటేశ్వర గారు నేను ఈ పార్టీ ఎన్ని పదవులు ఇచ్చినా పదవులు నిర్వర్తిస్తూ ఆయన యొక్క అడ్వకేట్ పదవిని చక్కగా పూర్తి చేసుకుంటూ మరి ఒక క్రమశిక్షణతో నడుస్తున్నారు. వారికి మరి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేపట్టినందుకు ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్నందుకు మరి ఆనందబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమం మాతో చేపించినందుకు మరి ఎంతో గర్వంగా ఉంది. అయితే రాబోయే రోజుల్లో మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిభూని మనం ఈ రాష్ట్రంలో నుంచి సైకోపాలు పంపించేయాలి. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నక్కానందబాబు గారి సమక్షంలో మా సోదరుడు లాయర్ తాడిశెట్టి వెంకటేశ్వరరావు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో మమ్మల్ని కూడా పాలు పంచుకున్నందుకు మేము ఆయన ధన్యవాదాలు తెలుపుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు చేస్తున్న నిరసన ధర్నాను డాక్టర్ సాంబశివుడు సందర్శించి మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల సుందరీకరణకు కార్మికులు చేస్తున్న సేవలు ఎనలేనివన్నారు. కార్మికుల పట్ల వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరి విరనాడి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పి శివకుమార్, కె బుల్లయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. చాలా బాధ కలిగిస్తుంది. ఒకటి వినండి, వాళ్ళు అడిగిన కోరికలు ఒకసారి చూస్తుంటే అవి ఏమి అసంబద్ధంగా ఏమి లేవు, అవి ఏమి పెద్ద గొప్పగా లేవు. ఇది సమాన పనికి సమాన వేతనం అనేది సుప్రీంకోర్టు తర్వాత అందరూ కూడా వాళ్ళని 26,000 అడిగారు. ఇప్పుడు 11,000 ఎంత ఇస్తున్నారు అంతేనా? 15,000 జీతం అనేది ఈ రోజు చాలా తక్కువ. ఈరోజు ఏమొస్తుంది ఒకసారి ఆలోచించండి. రెండోది ముఖ్యంగా మెయిన్గా ఏం చేస్తారంటే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులతో పాటుగా
ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్తో వాళ్ళు సమానమైన వేతనం కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఏమీ ఇవ్వకుండా ఎక్కువ భాగం అవుట్ సోర్సింగ్లో కాంట్రాక్ట్లు తీసుకుంటున్నారు. నాకు తెలిసి కొంతమంది ఉన్నారు. ఈ కాంట్రాక్ట్లో అవుట్ సోర్సింగ్ తీసుకోవడం వల్ల వీళ్ళకి ఇచ్చే డబ్బుల్లో కొంత కాంట్రాక్టర్ కొంత వెళ్ళాలి. అన్నిటికంటే ముందు వీళ్ళకి ఏమో బెనిఫిట్స్ అనే పెన్షన్ కానీ మిగతా కానీ తర్వాత గ్రాడ్యుయేట్ కానీ ఏమి ఏమీ లేకుండా ఇంత తక్కువ శాలరీస్కి వాళ్ళు కాన్సన్ట్రేట్ ఎలా చేస్తారు వాళ్ళ వర్క్ మీద. వాళ్ళు అది కాకుండా పెరుగుతున్నటువంటి జనాభాకి, పట్టణంలో పెరుగుతున్నటువంటి జనాభాకి దానికి అనుగుణంగా ఎక్కువ మంది కట్టకపోతే తక్కువ మంది కార్మికులు ఎక్కువ కాలం పనిచేయాల్సి వస్తుంది. పని అయితే ఎక్కువ కాలం చేయించుకోవడం, జీతమైతే అవుట్సోర్సింగ్లో చాలా తక్కువ ఉండటం, తర్వాత వాళ్ళకి మిగతా ఉద్యోగస్తులు అనేటువంటి ఏ రకమైన చూసుకోవడం. ఇది మా మిత్రులు హుస్సేన్ వాళ్ళ గారు చెప్పారా, మార్క్సిజం సిద్ధాంతానికి వ్యతిరేకం. అసలు కార్మిక సంఘాలు నాయకత్వం పుట్టిందే ఇక్కడి నుంచి. దీన్ని శ్రమదోపిడీ అంటారు. అది పారిశ్రామికవేత్తలు చేయొచ్చు కానీ శ్రమదోపిడీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజల కొరకు పరిపాలించేటువంటి ప్రభుత్వాలు చేయడం అనేది భాగం కాదు అని కాంగ్రెస్ పార్టీ గట్టిగా నమ్ముతుంది. అందుకని ఈ సమ్మె మున్సిపల్ కార్మికులు చేసే ఏ కార్మికులు చేసేటువంటి సమ్మెకైనా అది ఎవరా నంబర్లైనా అసెంబ్లీకి అయినా ఏఐటీసీ అయినా ఐఎన్టీసీ అయినా మా భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన భూ హక్కు చట్టంను రద్దు చేయాలంటూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 3వ రోజు కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టంను రద్దు చేయాలంటూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 3వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు మాట్లాడుతూ ఏపీ భూ హక్కుల చట్టంను వ్యతిరేకిస్తూ 25 రోజులుగా న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు అన్యాయం చేసే చట్టంను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యాక్ట్ 27/23ను రద్దు చేసేంత వరకు న్యాయవాదులు పోరాటం చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాదులు దర్శి శివకోటేశ్వరరావు, మాదినేని రాంప్రసాద్లు మాట్లాడుతూ భూ హక్కు చట్టం వలన ప్రజలకే తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని భూ హక్కు చట్టంను అందరూ వ్యతిరేకించాలని పేర్కొన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థతో పని లేకుండా ప్రభుత్వం చట్టం తీసుకురావటం సబబు కాదన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, పలువురు అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. అసౌకర్యంగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతూ మనం విధులను బహిష్కరించి అనేక రూపాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని చేస్తున్నాం. ఆ రూపేణ మనం గత 3 రోజుల నుంచి కూడా ఈ శిబిరాలను ఏర్పాటు చేసుకొని న్యాయవాదులు అందరూ కూడా రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొనటం, పెద్ద ఎత్తున మహిళా న్యాయవాదులు, జూనియర్లు, సీనియర్లు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యాక్ట్ని ఏదో ఒక రూపంలో గవర్నమెంట్ వారు దీన్ని రిపెల్ చేసుకునే వరకు కూడా మనం ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి గవర్నమెంట్కి వాళ్ళు దీనివల్ల ఈ నష్టం జరుగుతుంది ప్రజలకు, కాబట్టి దీన్ని మనం పరిశీలించాల్సిందిగా అనేది వాళ్ళకి కలిగే విధంగా మనం స్పందించే విధంగా మనం కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మనం రూపకల్పన చేసుకొని ఫెడరేషన్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా కార్యక్రమాలను ఆచరించాల్సిందిగాను, అట్లాగే అర్జెంట్ మ్యాటర్లు అనేవి ప్రతి అడ్వకేట్కి ఉంటుంది ఏదో ఒక రూపాన, కానీ కొన్ని సమస్యలకు పరిష్కారం కావాలంటే కొన్నిటిని మనం త్యాగం చేయాలి. అధికార పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళకి మీరు దాసోహలం అయిపోతారు. ఇన్నాళ్ళ నుంచి ఉన్న మీకు రికార్డులు ఏమీ పనికిరావంట. వాళ్ళు కొత్తగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళు రాజకీయ నాయకులు ఉంటారో రెవెన్యూ వాళ్ళు ఉంటారో అని కూడా చెప్పలేదు. వాళ్ళు రిజిస్టర్ చేసిందే ఫైనల్ వేదం అంట. ఒకవేళ మీకు తేడా వస్తే కనుక మీరు కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు. మీకు మీ మధ్యోళ్ళకి మీరు కనుక బలవంతులు తక్కువైతే కనుక మీకున్న ప్రకృతి ఇచ్చింది ఏంటంటే కోర్టుకి వెళ్తాం. ఆ హక్కును తీసి పారేస్తారు. తీసేసి ఆ రాజకీయ నాయకులు చెప్పిన వాళ్ళే అధికారం అంట. మీకు 60 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ నుంచి హక్కులు ఉన్నా కూడా ఆ రిజిస్టర్లో కనుక 2 ఏళ్ళ తర్వాత వేరే వ్యక్తి ఒప్పుకున్నాక దాన్ని తీయించేసే హక్కు మీకు ఒరిజినల్ ఓనర్స్కి ఉండదంట. ఎవరు వారసులు ఎవరు వారసులు కాదు అనేది కూడా
ఆ రాజకీయ వ్యక్తే నిర్ణయిస్తారంట. ఇది అత్యంత దారుణమైన ఈ స్వతంత్రం వచ్చినాకే ఇంత దుర్మార్గమైన చట్టం లేదు. ఈ చట్టం మూలకాన లాయర్లకు ఎవరికి నష్టమేమి ఉండదు, వాళ్ళ ఆస్తులను వాళ్ళు కాపాడుకోగలరు. కానీ ప్రజలు, పేదవాళ్ళు, ముఖ్యంగా అమాయకులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా నష్టం జరుగుతుంది. ఒక జడ్జి గారు ఉన్నారంటే వారి ఇంటికి వెళ్ళి లేకపోతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళో లేకపోతే కోర్టులోనో పర్సనల్గా మన బాధలు చెప్పుకునే అవకాశం ఉండదు. కానీ ఎంఆర్ఓకి రాజకీయ నాయకుడు ఫోన్ చేయొచ్చు, రౌడీలు ఫోన్ చేయొచ్చు, బెదిరించేవాళ్ళు చేయొచ్చు. వాళ్ళు ఇచ్చే చట్టంలో తీర్పు ఎలా ఉంటుందో మీరు అందరూ అర్థం చేసుకోండి. సివిల్ వివాదాల్లో, పౌరులకు సంబంధించిన సివిల్ ఆస్తుల వివాదాల్లో మేమే పరిష్కరిస్తామని ఈ దుర్మార్గమైన చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ దీని ప్రకారం ఏంటంటే ప్రభుత్వమే సివిల్ వివాదాలు, దీంట్లో టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఉంటాడు. ఆ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు అతని క్వాలిఫికేషన్ ఏంటనేది కూడా ఈ చట్టంలో లేదు, అది నిర్వచనం ఏమి లేదు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ అని ఉంటాడు. ఆయనకు మాత్రం నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ జాయింట్ కలెక్టర్ అన్నారు. అంటే టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కానీ, ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ కానీ జ్యుడిషియల్ ఆఫీసర్లు లాగా సైంటిఫిక్గా, శాస్త్రీయంగా సెలెక్ట్ చేసిన వాళ్ళు కాదు. జ్యుడిషియల్ ఆఫీసర్ అంటే లా చదువుకోవాలి, పరీక్షలు రాయాలి, దీనికి సంబంధించిన చట్టాలకు సంబంధించిన నిష్ణాతులనే జ్యుడిషియల్ ఆఫీసర్లుగా ఉంటారు. అలాంటి జ్యుడిషియల్ ఆఫీసర్ల దగ్గర సివిల్ వివాదాలు పరిష్కారం జరగటం మేలా, ఎలాంటి జ్యుడిషియల్ అనుభవం లేకుండా, ఎలాంటి లా గ్రాడ్యుయేషన్తో పని లేకుండా వాళ్ళ చేతుల్లో ఈ సివిల్ వివాదాలు పరిష్కరించడం సేఫ్ అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాగే సివిల్ వివాదాలు అనేది ప్రభుత్వ చేతుల్లో పరిష్కారం జరగటం జరిగితే, ఇందాక మా సోదరుడు న్యాయవాది సోదరుడు దర్శవకోట గారు చెప్పినట్లు రౌడీలు, ఎమ్మెల్యేలు ఎవరు అధికారంలో ఉంటే, ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే ఆ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి, ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ఆఫీసర్కి వాళ్ళు ఫోన్లు చేస్తారు. చట్టాలతో పని లేదు, ఎందుకంటే ఈ చట్టం ప్రకారం ఎలాంటి చట్టాలను కూడా ఫాలో అవ్వాల్సిన పని లేదు. వాళ్ళకి ఏది సహజం అనిపిస్తే వాళ్ళకే అదే తీర్పు. విద్యలో ప్రతిభ కనపరుస్తున్న విద్యార్థులను ప్రోత్సహిస్తున్న డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు స్మారక ట్రస్టు సేవలు అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. విద్యలో ప్రతిభ కనపరుస్తున్న విద్యార్థులను ప్రోత్సహిస్తున్న డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు స్మారక ట్రస్టు సేవలు అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, డాక్టర్ లక్ష్మీప్రసాద్ల కార్యాలయంలో గోగినేని హరిప్రసాదరావు స్మారక స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ హరిప్రసాదరావు ఆశయాలకు అనుగుణంగా కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ముదావహమన్నారు. గత 3 సంవత్సరాలుగా హరిప్రసాద్ స్మారకార్థం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం హర్షణీయమన్నారు. విద్యలో ప్రతిభ కనబరుస్తూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులను గుర్తించి వారికి నగదు ప్రోత్సాహం అందించడం సంతోషకరమన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ్మ మాట్లాడుతూ నీట్లో ఆల్ ఇండియా 479వ ర్యాంకు సాధించిన రూపేష్ కుమార్ కు ₹1,00,000 నగదు, జ్ఞాపికను, VVITలో ఇంజనీరింగ్ చదువుతున్న గిరి గాయత్రికి ₹19,000 ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. పేద విద్యార్థులకు తమ వంతు సాయంగా హరిప్రసాదరావు స్మారక స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, గోవాడ గోపీచంద్, గోగినేని బుల్లిప్రసాద్, గుమ్మడి రమేష్, గుమ్మడి సాంబశివరావు, CH వెంకటరత్నం, నేలటూరి చెన్ను, కొడాలి ఆదిలక్ష్మి, రాజశేఖర్ రెడ్డి, SK సుభాని, వేజండ్ల శ్రీలక్ష్మి, డి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలని ఆదుకోవాలి, వాళ్ళ యొక్క చదువుని ప్రోత్సహించాలి. మరి డాక్టర్ గోగినేని హరిప్రసాద్ గారి యొక్క ఆశయాలు కొనసాగించాలనే లక్ష్యంతో ఆ కుటుంబం 3 సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క విద్యార్థులను తీసుకొని వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించడం, ఎవరైతే పేద కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు, ప్రతిభ ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ సంవత్సరం కూడా డాక్టర్ రూపేష్ అనే చిరంజీవికి ఆయన జిప్మర్లో మంచి సీటు సాధించడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఎంపిక చేసి ఈ సంవత్సరం కూడా ఆ కుర్రాడికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ నీట్లో ఉన్నత స్థానం, ఉన్నత ర్యాంకు సాధించిన
చిరంజీవి రూపేష్ కుమార్ని మేము ఎంపిక చేసుకోవటం జరిగింది. ప్రత్యేకంగా దీని వెనుక మా బాబు గోగినేని సందీప్ ఆశయం, తాతగారి పట్టుదల, తాతగారు కార్యదీక్షత, పిల్లల్ని ప్రోత్సహించే తత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని గత 3 ఏళ్లుగా మేము సాగిస్తూ ఉన్నాం. అలాగే ప్రతి ఇయర్ కూడా ఉన్నతంగా మరి మొట్టమొదట జిప్మర్లో, అలాగే రెండోసారి IIIT బాంబే, ఈ ఇయర్ జిప్మర్లో వచ్చినటువంటి చిన్నారిని ఎంపిక చేసుకున్నాం. మా ఆప్తులు నరేంద్ర గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 4వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 4వ రోజుకి చేరింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు తమ డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న ధర్నా శిబిరాన్ని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు సందర్శించి అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పోరాటానికి అంగన్వాడీల యూనియన్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ఇరు సంఘాలు ఐక్యతతో ముందుకెళ్లి సమస్యల పరిష్కారానికి పోరాడదామని పేర్కొన్నారు. సిఐటియు నాయకులు కె బాబు ప్రసాద్ మాట్లాడుతూ అన్ని కార్మిక సంఘాలు సిఐటియు క్రింద పనిచేస్తూ కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నాయన్నారు. మున్సిపల్ కార్మికులు అంగన్వాడీల సమస్యలపై తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి తీర్మానంను ప్రభుత్వానికి పంపాలని కౌన్సిల్ ని డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోగా సమ్మె విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. కార్మికులందరూ ఐక్యతతో ముందుకెళ్లి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో విజయలక్ష్మి, ఎం పద్మ, మున్సిపల్ అంగన్వాడీ యూనియన్ల సభ్యులు పాల్గొన్నారు. మరి ఈ రోజు మీరు సమ్మె చేస్తున్నారు. మీ బాధ్యతలు సచివాలయ సిబ్బందికి ఇస్తారా? మీరు చేసే పనులు, మీరు చేసే చెత్త పనులు, ఊడ్చే పనులు, అవన్నీ ఎత్తే పనులు వాళ్ళ చేత చేపిస్తారా? చేపించడానికి శుభకంగా లేదు. అంటే ఒక వర్గాన్ని కష్టపెడితే ఇంకో వర్గం సైలెంట్ గా ఉంటారు అన్నట్టు చూస్తుంది. అలా ఉంటాము మనందరం ఐక్యతగా ఉంటాం. అందరం కార్మికులం, మన కార్మికులు అందరం ఐక్యతగా ఉండి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని మనం ఖండిద్దాం. మనకు న్యాయం జరిగేంత వరకు అందరం కలిసి పోరాడతామని ఈ విధంగా తెలియజేస్తున్నాను. దీనికి మద్దతుగా మేము ఈరోజు 18వ రోజు మేము నిరవధిక సమ్మెని కొనసాగిస్తూ మీకు మద్దతు తెలపడానికి ఈరోజు మన కార్మికుల సంఘం సిఐటి ఆధ్వర్యంలో మీ అందరికి మద్దతు తెలపడానికి రావటం జరిగింది. కార్మికులు, కర్షకులు ఆ నినాదంతో ఈ ప్రభుత్వం ముందుకొచ్చి పేరు పెట్టుకొని మన కార్మికుల్ని ఎంత నష్టం చేస్తుందో అనేది ప్రభుత్వానికి తెలుసు, చూసే ప్రజలకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆక్రందంతో ఉన్నామో, మన రేట్లు ఎంత పెరిగినాయో, మనం కనీసం 100 రూపాయలు తీసుకెళ్తే పొట్టాల చుట్టూ కాగితాలు ఇస్తున్నారో తప్ప సరుకులు లేవు. దాంట్లోని ఏం బతకగలుగుతాం మనం? ఈ వేతనాలతోని ఏం చేయగలుగుతాం? మనం ప్రభుత్వాన్ని నిలదీద్దాం. దిగే వరకు మనం పోరాటం ఆడాడదాం. ఒకరికొకరు మద్దతుగా ఉందాం. మనమంతా కార్మికులు, కర్షకులు. మనం ఉన్నవాళ్ళం కాదు, డబ్బున్న వాళ్ళం కాదు, ఆస్తిపరులం కాదు. ఇప్పుడు ఆయన ఆట ఆడుకుంటున్నాడు, మనం ఆడుకుంటున్నావా? ఎండనక చల్లనక రోడ్ల పడి తిరుగుతున్నాం. మనం ఆట ఆడుకునే వాళ్ళమా? మనం చూసే వాళ్ళమా? పోనీ కడుపు మంటలు ఎవరు చేస్తే మన కడుపు మంటలో ఆయన దిగే వరకు మన పోరాటం ఆగకూడదు. పట్టణ ప్రజల తరఫున ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు, చైర్పర్సన్ అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. వారందరికీ ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె, అంగన్వాడీ వాళ్ళ యొక్క సమ్మె గురించి మీరు ఎజెండాలో పెట్టండి, చర్చ చేయండి, ఒక తీర్మానాన్ని చేసి ప్రభుత్వానికి పంపించండి. అట్లా చేయడం ద్వారానే మా పట్ల మీకు సానుభూతి ఉన్నట్లు, మా పట్ల మీకు సౌహార్దత ఉన్నట్టు, మీరు మాకు సంఘీభావం తెలియజేసినట్టు. అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, లేకపోతే ఇండిపెండెంట్లు కానీ, ఎవరన్నా కానీ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మీ వల్లే నష్టం, మీ వల్లే నష్టం అని చెప్పేసి ఆ దుమ్మెత్తి పోయటం కాకుండా ఇవాళ ఈ సమస్యని ఎజెండాలో పెట్టండి, చర్చ చేయండి. ఆంధ్ర రాష్ట్రానికి ఆదర్శంగా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ నిలబడాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం చర్చల పేరు మీద కాలయాపన చేస్తూ మరోవైపు ఈ సమ్మెను నిర్వీర్యం చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉంది. ఒకవైపు చర్చలు పిలుస్తుంది, మరొకవైపు నిర్వీర్యం చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఈ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది ఈ ప్రభుత్వానికి ఆలోచింపజేసే విధంగా, మన సమస్యలు పరిష్కారం చేసే విధంగా మనమంతా ఐక్య కార్యాచరణగా ఐక్యంగా కలిసి ముందుకెళ్తాం కోసం ఈరోజు మన అంగన్వాడీ టీచర్లందరూ పెద్ద
ఇతర ప్రదర్శనగా వచ్చి మన సమ్మె శిబిరం దగ్గరికి వచ్చి మన మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చేతులెత్తి మన మున్సిపల్ కార్మిక సంఘం తరఫున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీలు చేస్తున్న నిరసన కార్యక్రమం శుక్రవారం 18వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీలు చేస్తున్న నిరసన కార్యక్రమం శుక్రవారం 18వ రోజుకు చేరింది. స్థానిక విఎస్ఆర్ కాలేజీ ఎదురుగా వినాయకుని విగ్రహం సమీపంలోని అంగన్వాడీల దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలు ఒంటికాలుపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యల పట్ల ప్రభుత్వం శ్రద్ధ కనపరిచి న్యాయం చేయాలని పేర్కొన్నారు. గత 18 రోజులుగా అంగన్వాడీలు రోడ్లపై నిరసన చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ స్పందించకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కనీస వేతనం 26,000 రూపాయలు అందజేయాలన్నారు. ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏవిఎన్ కుమారి, గౌరవ అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ వలి, పలువురు సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ పరిపాలనలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 1000 రూపాయలు మాత్రమే పెంచారు అని అందరూ కూడా జీవోలతో సహా చూపించి రుజువు చేస్తున్నారు. సార్ మీరు గమనించుకోవట్లేదేమో, మీ పక్కన సలహాలు ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారేమో. రాజుగారికి మంత్రి చాలా అవసరం, లేకపోతే అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం మీకు ఎందుకు చేస్తున్నారు? ఒకసారి మీరు కళ్ళు తెలిసి ఏది నిజం ఏది అబద్ధం అంటే మీరు తెలుసుకోవాలంటే కొన్ని సెకండ్లు చాలండి, అది తెలుసుకోండి. మాకు 4.5 సంవత్సరాల నుంచి మేము ఆ 1000 రూపాయలతోనే ఇన్ని రోజులు ఆగాము. పొద్దున్నే సెంటర్ రంగాల్లో ఫోటో అప్లోడ్ చేయాలి సార్, అక్కడ మేము ఫోటోగ్రాఫర్లు అవుతున్నాము. ఫోన్లో ఉన్న యాప్స్ వర్క్ చేయాలి సార్, అక్కడ ఇంజనీర్లు అవుతున్నాం సార్. తర్వాత పిల్లలకు జ్వరాలు వచ్చినా వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాపోయినా మేమే చూసుకోవాల్సి వస్తుంది, అక్కడ మేము నర్సులు అవుతున్నాం సార్. ఒకసారి మీరు ఆలోచించండి. ఫ్రీ స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు అక్కడ టీచర్ అవుతున్నాం సార్. మళ్ళీ మా ఫ్రీ స్కూల్ నిర్వహించడానికి కూడా అక్కడ మేమే దర్శకత్వం ప్రొడ్యూసర్లు అవుతున్నాం, అంటే పెట్టుబడి కూడా మేమే పెడుతున్నామండి. ఒక్కసారి మా బాధలన్నీ అర్థం చేసుకొని మా సమస్య తీరుస్తారని అడుగుతున్నాం సార్. ఇన్ని పనులు చేస్తున్న ఒక అంగన్వాడీ వర్కర్కి మీరు కనీస వేతనం ఇవ్వలేమంటున్నారు సార్. ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. 1,10,000 మంది అంగన్వాడీ మహిళల్ని రోడ్డెక్కించారు సార్. ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థకు సంబంధించి పట్టణ ఆర్యవైశ్య సంఘంలో ఎటువంటి నియామకాలు జరగలేదని మహాసభ ఉపాధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థకు సంబంధించి పట్టణ ఆర్యవైశ్య సంఘంలో ఎటువంటి నియామకాలు జరగలేదని మహాసభ ఉపాధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక గంగానమ్మపేటలోని వైశ్య విద్యానిధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాసభ అధ్యక్షునిగా చిన్ని రామసత్యనారాయణ ఎన్నిక సరైనది కాదని, హైకోర్టు తీర్పునిచ్చిందని, దానిని కాదని మరొక వర్గం పట్టణ ఆర్యవైశ్య సంఘ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేపట్టడం సబబు కాదన్నారు. మహాసభకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు కమిటీలు వేసే హక్కు లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు పెండెల సుబ్బారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. చిన్ని రామ సత్యనారాయణ గారు జంగారెడ్డి గూడెం ఆయన్ని మహాసభ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నిక మీద ముక్కాల ద్వారకానాథ్ గారు కోర్టుకి ఆశ్రయించగా కోర్టు వారు వాళ్ళని అది రద్దు చేయడం జరిగింది. మళ్ళీ ఇంకో కోర్టుకి వెళ్ళాడు, ఆ కోర్టులో కూడా రద్దు చేసి ఆయనకి పెనాల్టీ విధించడం కూడా జరిగింది. చేసి కొత్తగా నూతనంగా ఎన్నుకున్న మహాసభ అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ గారిని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ పరిపాలన చేసుకోమని కోర్టు ఆర్డరు క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికి కూడా మరి తెలియజేసే విధంగా కోర్టు ఆర్డర్ కూడా వచ్చినది. అయితే ఇది పరిపాలనా సౌలభ్యం కోసం చక్కగా ఈరోజు మరి
అన్ని జిల్లాల అధ్యక్షుల్ని చిన్ని రామసత్యనారాయణ గారు వేసుకునే ప్రక్రియలో తెనాలి పట్టణంలో కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా నందు తెనాలి పట్టణంలో ఉన్న పెండ్యాల సుబ్బారావు గారిని గుంటూరు రూరల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ గుంటూరు రూరల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఈ ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న అధ్యక్షులందరి యొక్క అభిప్రాయ సేకరణ తీసుకొని ఏకగ్రీవంగా తీసుకొని ఆయన్ని నియమించడం, మరి కొద్ది కాలంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని పట్టణాలు కానీ అన్ని మండలాలు కానీ ఆయన పర్యటన చేస్తున్నాడు. అన్ని మండలాల అధ్యక్షులు కానీ పట్టణ అధ్యక్షులు కానీ నియమించే ఒక హక్కు ఒక పెండ్యాల సుబ్బారావుకే ఉంది దీంట్లో. మరి అటువంటిది ఈ యొక్క తెనాలి పట్టణంలో ప్రత్యేకంగా మరి ఏదైతే కోర్టు ద్వారా రద్దయి ఉన్న ముక్కాల ద్వారకానాథ్ గారు, తెనాలి పట్టణంలో ఉంటున్న ఆయన ప్రధాన కార్యదర్శి ప్రతాప్ కుమార్ గారు, మరి వీళ్ళిద్దరిని కూడా కోర్టు రద్దు చేసింది. అయినా కూడా తెనాలి పట్టణంలో ఒక ఆర్వేస్ సంఘం అని చెప్పి కొత్తగా ఒకటి క్రియేట్ చేసి ఆయన రేపు 31వ తారీఖు ప్రమాణ స్వీకారం అని చెప్పి ఈరోజు పాంప్లెట్లు వేయటం కూడా జరుగుతుంది. ఏదేమైనా సరే ఒక పట్టణ ఆర్వేస్ సంఘాన్ని ఏదైనా చెయ్యాలనుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఆర్వేస్ మహాసభ దాని యొక్క అనుబంధ సంస్థలే చేయాలి. ఇది ఈ రేపు పట్టణ ఆర్వేస్ సంఘం ద్వారా పెట్టుకునే వీళ్ళు ఇది మహాసభకు ఎటువంటి సంబంధం లేదు, గుంటూరు జిల్లా ఆర్వేస్ సంఘానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి తెనాలి పట్టణ ఆర్వేస్ సంఘీయులందరికీ మరి రేపు ప్రమాణ స్వీకారం చేసే మిత్రులకు కూడా తెలియజేస్తున్నాం. తెనాలి బోస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టైల్ యూనియన్ బ్రాండెడ్ వస్త్ర దుకాణాన్ని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ శుక్రవారం ప్రారంభించారు. షాపు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్కు షాపు యాజమాన్యం హార్దిక స్వాగతం పలికారు. అనంతరం శివకుమార్ షాపులోని బ్రాండెడ్ వస్త్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అతి తక్కువ రేటుకు నాణ్యమైన దుస్తులు తెనాలి ప్రాంత వాసులకు అందుబాటులోకి తెచ్చేలా స్టైల్ యూనియన్ షాపును తెనాలి పట్టణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అతిపెద్ద విస్తీర్ణంలో అన్ని రకాల వయసుల వారికి బ్రాండెడ్ దుస్తులు ఇక్కడ అందుబాటులో ఉండటం ఉదాహరణమని అన్నారు. షాపు యాజమాన్యం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 13వ బ్రాంచ్గా స్టైల్ యూనియన్ను తెనాలి పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని వయసుల వారికి సరసమైన ధరలో అందుబాటులో తేవడం జరిగిందని అన్నారు. ఈ అవకాశాన్ని తెనాలి ప్రాంత వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెనాలి పట్టణ ప్రముఖులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్టైల్ యూనియన్ కూడా తెనాల్లో నిజంగా నేను శాసనసభ్యుడిగా ఎంతో సంతోషపడుతున్నా, ఎంతో ఆశ్చర్యపోయాను. ఈరోజు సుమారు 12,000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్లో ఈరోజు ఈ షాప్ని ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మంచి షాపింగ్ చేసుకునే ఫీల్ని, ఎందుకు నేను మంచి షాపింగ్ అని అన్నానంటే ఆ ఫ్యాబ్రిక్ కానీ ఇది కానీ నేను చూసినప్పుడు అక్కడ ఆ రేటు కూడా ఉంది. ఆ రేట్ని ఈ ఫ్యాబ్రిక్ని రెండు చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఈ ఫ్యాబ్రిక్ ఈ రేటుకి ఎలా ఇస్తున్నారంటే తను చెప్పింది ఏంటంటే మాకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి సో త్రూఅవుట్ ఉన్న సుమారు 68 బ్రాంచెస్లో మా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి సో బ్రాండెడ్ మేము ఈ టౌన్స్లో ఈ ప్రాంతాల్లో కస్టమర్కి తక్కువ రేటుకి నాణ్యమైన ప్రోడక్ట్ని ఇచ్చే విధంగా తయారు చేసి ఇస్తున్నామని చెప్పినప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉంది. తెనాలిలో స్టైల్ యూనియన్ స్టోర్ ఓపెన్ చేయబడింది. అతి తక్కువ ధరలో మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్, ఫ్యాషనబుల్ ప్రొడక్ట్స్ ఇండియా లెవెల్లోని తెనాలికి తీసుకురావడం జరిగింది. సో ఇది మన ఏపీలోని ఇది 13వ స్టోరు, ఏపీ తెలంగాణలో ఇది 28వ స్టోరు. సో ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ గార్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి. సో లేటెస్ట్ టెక్నాలజీతో లేటెస్ట్ ఫ్యాషన్స్తోని తెనాలిలోని కొత్త ఫ్యాషన్ తీసుకురావడానికి స్టోర్ ఓపెన్ చేసాము. శివకుమార్ గారికి చాలా థ్యాంక్స్ ఈ స్టోర్ ఓపెన్ చేయడానికి. యాక్చువల్లీ సో ఈ మేడ్ అస్ మోర్, ఈ గాట్ అస్ మోర్ లైట్ టు ది స్టోర్. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తెనాలి కార్యాలయంలో రచయిత, నటులు స్వర్గీయ రావినూతుల శ్రీరామ్మూర్తి సంస్మరణ సభ శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తెనాలి కార్యాలయంలో రచయిత, నటులు స్వర్గీయ రావినూతుల శ్రీరామ్మూర్తి సంస్మరణ సభ శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ్మూర్తి చిత్రపటానికి సంఘ నాయకులు, కళాకారులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం
సంఘ ప్రధాన కార్యదర్శి గరిగపాటి సుబ్బారావు మాట్లాడుతూ ఎంతో మంది ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించిన వ్యక్తి శ్రీరామ్మూర్తి అని ప్రశంసించారు. దర్శకులుగా, నటులుగా, రచయితగా కళారంగానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివన్నారు. శ్రీరామ్మూర్తి మృతి తెనాలి కళారంగానికి తీరని లోటని పేర్కొన్నారు. అభ్యుదయ కళా సమితి వ్యవస్థాపకులు బొల్లిముంత కృష్ణ, రచయితలు పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావులు శ్రీరామ్మూర్తి కళారంగానికి అందించిన సేవలను కొనియాడారు. ఎంతో మంది కవులకు, కళాకారులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో కన్నెగంటి మధు, ఆర్ రాజు, దేవిశెట్టి కృష్ణారావు, పి సురేష్ బాబు, సిహెచ్ సీతారామయ్య, కె రమేష్, గణపతి మధు, ఏ కోటేశ్వరరావు, వి రామరాజు, దాసు తదితరులు పాల్గొన్నారు. దర్శకులు, నటులు, రచయిత, సాహితీమూర్తి రావినూతల శ్రీరామ్మూర్తి గారు అకాల మరణం చెందిన సందర్భంగా తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘ భవనంలో వారి సంస్మరణ సభ నిర్వహించడం జరుగుతున్నది. ప్రముఖ సినీ దర్శకులు కె విశ్వనాథ్ గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఉన్నారు. అదేవిధంగా అభ్యుదయ కళా సమితికి 10 సంవత్సరాలుగా మరి అధ్యక్ష స్థానం వహించి ఔత్సాహిక కళాకారులను తయారు చేసి మరి ఎన్నో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం తెనాలలో ఆడిన నాటకం కన్యాశుల్కాన్ని మరలా అభ్యుదయ కళా సమితి మా ఆధ్వర్యంలో 2 సార్లు కన్యాశుల్కాన్ని ప్రదర్శించజేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. రావినూతల శ్రీరామ్మూర్తి గారి మృతి నాటక రంగానికి తీరని లోటు. పైగా 20 సంవత్సరాలుగా ఉండి 10 సంవత్సరాల అభ్యుదయ కళా సమితి ప్రెసిడెంట్గా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోనే కన్యాశుల్కం నాటకం ఎవరో విజయనగరం వాళ్ళు 1-2 ప్రదర్శనలు ఇచ్చినా కానీ ఈయన వరుసగా 2-3 సంవత్సరాలు తెనాల్లో ప్రదర్శించడం చాలా గొప్పతనం. అకాల మరణం చాలా విచారాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే తెనాలి కళారంగానికి ఉన్నటువంటి ప్రముఖులలో మనం రావినూతల వారి పేరు స్మరించుకోకుండా ఉండలేం. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. తను అనేక రంగాలలో రాణించడమే కాకుండా ఆయా రంగాలను ప్రోత్సహించాలి, ఔత్సాహికుల్ని ప్రోత్సహించాలి అనే తపన పడ్డ మనిషి. వాళ్ళకి చక్కని తర్ఫీదిచ్చి, సలహాలు ఇచ్చి, సూచనలు ఇచ్చి తను వాళ్ళని నడిపించినటువంటి ఘట్టాలు మన తెనాల్లో ఎన్నో ఉన్నాయి. రాష్ట్రంలోని మహిళలందరూ జగన్ రెడ్డిని గద్దెదించడానికి మహాశక్తులుగా మారబోతున్నారంటూ మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు హెచ్చరించారు. రాష్ట్రంలోని మహిళలందరూ జగన్ రెడ్డిని గద్దె దింపడానికి మహాశక్తుల్లా మారబోతున్నారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు హెచ్చరించారు. వేమూరు నియోజకవర్గం, చుండూరు, అమృతలూరు మండలాల్లో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో కనీస వేతనాలు పెంపుదల చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని తదితర సమస్యలపై జరుగుతున్న 18వ రోజు శుక్రవారం సమ్మెలో ఆనందబాబు, వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు తమ డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న నిరవధిక సమ్మెకు టీడీపీ, జనసేన మద్దతు ప్రకటిస్తుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ సిబ్బందికి పెంచిన జీతాలు, కేంద్రాల నిర్వహణకు అందించిన నిధులు, సిబ్బందికి అందించిన సంక్షేమ పథకాలు తప్ప జగన్ రెడ్డి హయాంలో వారికి పైసా లబ్ధి అందలేదని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లను టీడీపీ ప్రభుత్వంపైకి రెచ్చగొట్టిన జగన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ జీతభత్యాలు పెంచుతానని హామీ ఇచ్చాడని, సంక్షేమంలో కూడా అవినీతికి పాల్పడిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి నిలిచాడని, అధికారంలోకి వచ్చిన 4.5 జగన్ రెడ్డి ఏ వర్గానికి న్యాయం చేశాడో చెప్పాలని, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, యువత అన్ని వర్గాలు జగన్ రెడ్డి దోపిడీ, అవినీతికి బలైపోయి దిక్కుదోచిన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ప్రజల సొమ్ము తిని ఒళ్ళు కొవ్వెక్కి అంగన్వాడీ సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆనందబాబు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ సమస్యల కోసం మీరు పోరాడుతూ ఎవరైతే అందులో పిల్లలు కానీ, బాలింతలు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే మెనూ గురించి కూడా మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. పెంచాలని చాలా అభినందించదగ్గ విషయం మిమ్మల్ని. మీకోసం మీరు కాకుండా దీని మీద ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల గురించి కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఏదన్నా కానీ 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఉప్పు, పప్పు, చింతపండు, నూనె ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఈ 5 ఏళ్ల తర్వాత ఇవాళ ఏ విధంగా ఉంది. నువ్వు ఆ రోజున్న మెనూనే ఈరోజు నువ్వు ఇమ్మని
ఛార్జెస్, డైట్ ఛార్జెస్ పెంచకుండా అదే ఛార్జీలు అమలు చేస్తే అసలు ఏ విధంగా ఇవ్వగలుగుతారు? ప్రతి చోట అదే. హాస్టల్ పిల్లల పరిస్థితి అదే. ఇలా హాస్టల్ పిల్లలు అయితే వాళ్ళు ఈరోజు పత్రికలో వచ్చి చూశాను నేను, నోటీస్ బోర్డులు అంటించారు, ఎవరైనా దాతలు ఉంటే దానం చేయండి, చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అని. ప్రభుత్వం నుంచి మాకు నిధులు విడుదల కావట్లే, పిల్లలకు సరిగ్గా తిండి పెట్టలేకపోతున్నామని. ఆ పరిస్థితి దిగజారిపోయింది. చాలా అంగన్వాడీ సెంటర్స్లో మీరు చేసే శ్రమ, పిల్లలు చిన్న పిల్లలు కానీ, బాలింతలు కానీ, గర్భిణులు కానీ, వీళ్ళందరూ కూడా మీరు ఎన్నో రకాలుగా మీరు వాళ్ళ మంచి చెడులని చూస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో నేను ఏజెన్సీ ఏరియాలో చూసాను. నేను మా అరకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మొన్న కూడా పార్వతీపురంలో కూడా అక్క చెల్లెమ్మల్ని నేను పలకరించాను అంగన్వాడీకి, ఇటీవల వారం క్రితం కూడా. అక్కడైతే ఇంకా శిశు మరణాల రేటు ఎక్కువ ఉంటుంది ఏజెన్సీ ఏరియాలో. వాళ్ళు ఇంకా మీకంటే ఇంకా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ బాధలు చూస్తే వర్ణనాథం. అంగన్వాడీకి సంబంధించినటువంటి బడ్జెట్లో కేటాయించిన డబ్బులు వీళ్ళు పందికొక్కులాగా మేయటానికి పనికొచ్చింది. మీ చేతికి మాత్రం రూపాయి ఇవ్వటానికి పెట్టడానికి చాలా ఇబ్బంది పడిపోతా ఉన్నారు. సమస్యల కోసం ఆయా వర్గాలు ఆందోళన బాట పడితే పిలిచి చర్చించి మీరు ఒక 10 డిమాండ్లు పెడితే సహేతుకమైన వాటిని కొన్నింటిన్న పరిష్కారం దిశగా గతంలో ఎప్పుడైనా ముందుకెళ్ళేవాళ్ళం. 1-10 సార్లు సమస్యలకు పరిష్కారం, చర్చలే పరిష్కారం. చర్చల్లో పరిష్కార మార్గాలు వెతకాలి. వీళ్ళు పరిష్కార మార్గాలు వెతకకుండా దాన్ని మరింత పీటముడేసి గొడవలు పెంచే దిశగా ముందుకు పోతా ఉన్నారు. ఇలా మీరు అంగన్వాడీని సమ్మె చేస్తా మీ సెంటర్స్కి తాళాలు వేస్తే సచివాలయ ఉద్యోగులు పంపించి తాళాలు బాగా కొట్టించి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. అంగన్వాడీ సెంటర్ హ్యాండ్ ఓవర్ చేసుకోగలరు కానీ వాళ్ళు ఆ చిన్నారులకి చదువు చెప్పగలరా? బాలింతలకి, గర్భిణులకి వాళ్ళకి ఇవ్వాల్సిన సేవలు వీళ్ళు అందించగలరా? వాళ్ళ డ్యూటీ వేరు, మీ డ్యూటీ వేరు. దీనికోసం మీరు నియమించబడ్డారు, మీరు రిక్రూట్ అయ్యారు, మీరు చేసే పని మీరే చేయాలి. కానీ వాళ్ళకి మీకు మధ్య తగాద పెట్టే వ్యవహారం ఇంకొంతకాలం ఇప్పుడు ఇంకా ప్లాన్ మొదలవుతా ఉంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీ మీద మీరు ఇందులో అంగన్వాడీ సెంటర్లో ఎవరైతే లబ్ధిదారులుగా ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు రెచ్చగొట్టడం, లేకపోతే వాళ్ళ ద్వారా గొడవలు పెట్టాలని కూడా చూస్తారు వీళ్ళు. ఇప్పటికే 11,500 తీసుకుంటున్నారు అని మళ్ళీ వాళ్ళే 7,000 నుంచి 11,500 చేశామని చెప్పి వాళ్ళ పేపర్లో, సాక్షి పేపర్లో రాస్తున్నారు. ఇదంతా కాదు. చంద్రబాబు నాయుడు గారి టైంలోనే మేము 4,200 నుంచి కూడా 10,500 వరకు జీతాలు పెంచడం జరిగింది. రూపాయలు మాత్రమే జీతాలు పెంచారు. 1,000 రూపాయలు జీతాలు పెంచి నిన్న సాక్షి పేపర్లో వాళ్ళు మేమే పెంచాము జీతాలు వాళ్ళకి 7,000 నుంచి 7,200 నుంచి 11,500 ఇచ్చాము, మీకు ఇచ్చిండే ఎక్కువ మీరు వెళ్ళిపోమని చెప్తున్నారు. ఈ విషయం ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్కి కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళంతా అసత్య ప్రచారం చేసుకుంటా మా మీద లేనిపోని అన్ని కల్పించి అంగన్వాడీని తక్కువ చేయడానికి సమాజంలో చూస్తున్నారు. ఈ విషయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించవచ్చో అవగాహన కలగచేస్తూ తెనాలి బురిపాలెం రోడ్డుని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల యందు 3 రోజుల పాటు యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. తెనాలి బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో హార్ట్ఫుల్నెస్ ప్రతినిధి ఎంఆర్కే మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మనో వికాసానికి, మేధో వికాసానికి ధ్యానం ఆవశ్యకత గురించి తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ, ఏఎస్ఎన్ ఎన్ఎస్ఎస్ విభాగం యూనిట్ ప్రోగ్రాం అధికారిని డాక్టర్ టి జ్యోతి, కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హార్ట్ఫుల్నెస్ ప్రతినిధి ఎంఆర్కే మూర్తిని సత్కరించి అభినందించారు. టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందజేస్తుందని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల టీబీ యూనిట్ విభాగం సూపర్వైజర్ డాక్టర్ పల్లికొండ రవికుమార్ తెలిపారు. శుక్రవారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల టీబీ యూనిట్ ఆధ్వర్యంలో రోగులకు సూచనలు సలహాలు అందజేశారు. టీబీ వ్యాధి బారిన పడిన రోగికి ప్రభుత్వం ప్రతి నెల 500 రూపాయల చొప్పున 6 నెలలు 3,000 రూపాయలు అందజేస్తున్నట్లు డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. కార్యక్రమం భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఐటీసీ గుంటూరు, నాట్కో వారి ఆధ్వర్యంలో 27 మందికి ఆహార కిట్లు పంపిణీ చేశారు. తెనాలి యూనిట్ సిబ్బంది దిలీప్, భార్గవి, లక్ష్మి, పావని, వనజ, బ్రహ్మారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నమెంట్ వారు టెస్ట్ చేస్తారు, ఫ్రీగా మందులు ఇస్తారు. మందులతో పాటు మీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు కూడా వేస్తారు. నెలకు 500 చొప్పున 6 నెలల పాటు 6, 5, 3,000 రూపాయలు అకౌంట్ వేస్తారు. ఎవరికైతే శక్తి తగ్గిపోయిందో వాళ్ళకి జబ్బు బయటపడింది కాబట్టి ఆ జబ్బున్న వాళ్ళు ఈ బలాహారం తీసుకోవడం కోసం మన గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, దాతలు ఇస్తారు. అలా లాస్ట్ టైం ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు 6 నెలల పాటు ఇచ్చారు. ఈ తర్వాత ఇప్పుడు కలెక్టర్ గారి అకౌంట్కి నాట్కో వాళ్ళని ఐటీసీ టొబాకో వాళ్ళు స్పాన్సర్ చేస్తే ఆ డబ్బులు ఫుడ్ ప్యాకెట్స్గా మార్చి మనకి ఇస్తున్నారు.
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం 18వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం 18వ రోజుకు చేరుకుంది. వీరికి మద్దతుగా మండల సిఐటియు మండల ఉపాధ్యక్షులు జట్టి బాలరాజు మద్దతు తెలియజేశారు. తదుపరి అంగన్వాడీలు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యను పరిష్కరించాలని కోరుతూ 18 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం చర్చలకు పిలిచి సానుకూలంగా వివరించకుండా దొంగ వైఖరిగా వ్యవహరిస్తుందన్నారు. అంగన్వాడీలు కోరేది గొంతెమ్మ కోరిక కాదని, గత ప్రభుత్వంలో 10,500 ఇచ్చారని, నేటి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,000 రూపాయలు పెంచారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరలు పెంచేశారని, కరెంటు, బస్సు ఛార్జీలు, నిత్యావసర ధరలు పెరగడంతో అంగన్వాడీల వేతనాలు పెంచడం వారి న్యాయమైన కోరిక అన్నారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించి సుప్రీంకోర్టు తెలిపిన ప్రకారం 27,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ పోతురాజు, అంగన్వాడీ కార్యకర్తలు జయ, అంబిక, అనిత, వెంకటేశ్వరమ్మ, సుజాత, రాజలక్ష్మి, పద్మ, నాగమణి, సరస్వతి, లక్ష్మి, ఉష, మహమ్మద్ ఉన్నిషా, రిజ్వానా, ధనలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడారు. 10,500 దాకా ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,000 రూపాయలు పెంచారు. మరి ఈరోజు మేము చాలా ఖర్చు పెడుతున్నాము అని చెప్పేసి ఉషాశ్రీ శరణ గారు మాట్లాడటం చాలా దారుణం. అది ఎందుకంటే ఫోన్లు కొనుగోలు చేసిన దాన్ని, చీరలు కొనుగోలు చేసిన దాన్ని అంగన్వాడీలో ఖాతాలు వేయటం అనేది ఇది చాలా అన్యాయము. ఎందుకంటే ఈరోజు అనేక దఫాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు పెంచేశారు. మరి కరెంటు ఛార్జీలు పెంచారు, బస్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు, మరి గ్యాస్ ధర పెరిగింది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు వాళ్ళు వేతనాలు పెంచమని అడగటం న్యాయమైన కోరిక. మరి న్యాయమైన కోరికను పరీక్షించడానికి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించలేదు. కాబట్టి వీళ్ళ న్యాయమైన కోరికలు పరిష్కారం అయ్యే వరకు కూడా వీళ్ళు సమ్మెలో పాల్గొంటామని చెప్పేసి వీళ్ళు శబ్దం చేస్తూ ఉన్నారు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో కొనసాగుతున్న మున్సిపల్ అంగన్వాడీల సమ్మె. భూ హక్కు చట్టం 27/23ను వ్యతిరేకిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు. కొల్లిపర మండలం తోములూరులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వాలీబాల్ క్రీడలను ప్రారంభించి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి. వాడివేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. హెచ్సివి న్యూస్ సమాప్తం.